శ్రీ దత్త దర్శనం పార్ట్ 18. అప్పుడు వాళ్ళకి ఆ ముని కుటుంబపు పుట్టు పూర్వోత్తరాలన్నీ వివరంగా తెలిసాయి. ఆ వివరాలేమిటంటే, ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం. గంగా తీరాన గల పట్టణాలలో కన్యాకుబ్జం ఒకటి. దాన్ని గాది అనే మహారాజు ఏలేవాడు ఒకప్పుడు. ఆ గాదిరాజు కారణాంతరాల వల్ల భార్యాసహితుడై అడవుల్లో ఉండి బ్రాహ్మణ వృత్తి స్వీకరించి తపస్సు చేసుకుంటున్న రోజుల్లో అతనికి ఒక కూతురు కలిగింది. ఆ పిల్లకి సత్యవతి అని పేరు పెట్టి అక్కడే పెంచుకుంటున్నారు ఆ దంపతులు. పిల్ల పెరిగి పెద్దయినా కొద్దీ దానికి మహారాజోచితమైన సౌందర్యము, తాపసోచితమైన అద్భుత గుణ సంపద సమృద్ధిగా సిద్ధించాయి. అలా నవ యవ్వనోదయ సౌందర్యంతోనూ తపఃపరిశుద్ధమైన అంతఃసారంతోనూ కలకలలాడుతున్న ఆ పిల్లనొకసారి భృగుపుత్రుడైన రుచీకుడు చూడటం తటస్థించింది. చూడటంతోనే గార్హస్థ్యం మీద మక్కువ కలిగింది రుచీకుడికి. లౌక్యం తెలియని అచ్చపు వెర్రి బాపడు కదా, సరాసరి గాదిరాజు దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నాకు భార్యగా దానం చెయ్యండి అన్నాడు. ఆ రాజుకి ఈ మోట బ్రాహ్మడికి పిల్లనియ్యటం అంతగా ఇష్టం లేదు. కాని అడుగుతున్నది అగ్నిశిఖ వంటి వాడు, భృగుపుత్రుడు రుచీకుడు. కాదనటానికి గుండెలుండొద్దా? లౌక్యంలో ఆరితేరిన వాడాయే రాజు. చిన్న మెలిక పెట్టాడు. అయ్యా, మీ వంటి వారడిగితే కాదంటామా? మాకదే మహాభాగ్యం. కాని ఆడపిల్లలకు ఉంకువ తీసుకునే వంశాచారం ఒకటుంది మాకు. ఆ ఆచారం నుంచి వైదొలగడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. వైదొలగడం ఎందుకు? ఏమిటా ఉంకువ చెప్పండి. బ్రహ్మచారి మాట చురుకుగా ఉంది. ఒళ్ళంతా తెల్లగా ఉండి చెవుల్లో ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న గుర్రాలు 1000 మాకు ఇచ్చి రాజు మాట పూర్తి చేయలేదు. ఓస్ ఇంతే కదా, తేలిగ్గా నవ్వేశాడు బ్రహ్మచారి. ఆశ్చర్యపోయాడు రాజు. రాజు చూస్తుండగానే ఒక్క క్షణం ధ్యానం చేసి వరుణుణ్ణి పిలిచాడు ముని బ్రహ్మచారి. వరుణుడు తక్షణమే ఎదుట సాక్షాత్కరించి, అయ్యా, మీకు కావలసిన గుర్రాల్ని ఇదిగో ఈ గంగా మడుగులోంచి బయటకు పంపిస్తాను, స్వీకరించండి అని చెప్పి అదృశ్యమయ్యాడు. అన్నట్లే 1000 గుర్రాలు గంగలోంచి బయటకు వచ్చినాయి చూస్తుండగానే. అప్పటి నుంచి గంగలో ఆ రేవుకి అశ్వతీర్థమని పేరు వచ్చింది. గాది మారు మాట్లాడకుండా తన కూతుర్ని రుచీకుడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహానంతరం రుచీకముని కూడా ఆ ప్రాంతాల్లో ఉండిపోయి సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. భృగు మహాముని కొడుకు వివాహ వార్త తెలిసి వారి సంసారం ఎలా ఉందోనని చూసిపోదామని ఒకనాడు వచ్చాడు. కోడలు రాచపిల్ల కదా, ఈ తపస్సులకు ఈ నియమాలకు ఆమె ఎలా తగునని తన కొడుకు ఏరికోరి చేసుకున్నాడా అని భృగుమునికి లోపల సందేహం. కాని తీరా వచ్చి చూశాక వారి కాపురాన్ని చూసి, వారి తపఃపరాయణత్వాన్ని చూసి, అన్నిటినీ మించి కోడలి గుణ సంపదను చూసి పొంగిపోయాడు. ఆ సంతోషంతో కోడల్ని దగ్గరకు పిలిచి, అమ్మాయి, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చేసిన సేవలకు మరింత సంతోషిస్తున్నాను. నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు సత్యవతి కొంచెం ఆలోచనలో పడి, అయ్యా, నాకొక కొడుకు, మా అమ్మకో కొడుకు కలిగేటట్టు వరం ఇయ్యండి అంది. అది విని ఆడదానికి పుట్టింటి మీద మమకారం ఇలా ఉంటుంది అనుకొని సన్నగా నవ్వుకున్నాడు భృగు మహర్షి. ఆ తర్వాత భృగుమునీంద్రుడు 2 పాయస పాత్రలను సృష్టించి ఒకటి కోడలి చేతిలో పెట్టి ఇలా అన్నాడు. అమ్మాయి, నువ్వు మడి కట్టుకొని ఈ పాయసాన్ని సేవించి మేడి చెట్టును కౌగిలించుకొని ఈశ్వరుణ్ణి ధ్యానించు. ఇదిగో ఈ 2వ పాత్ర ఇక్కడ దర్భల మీద ఉంచుతున్నాను. దీన్ని మీ అమ్మను సేవించమను. సేవించినాక పోయి రావి చెట్టును కౌగిలించుకొని ఈశ్వరుణ్ణి ధ్యానించమను. జాగ్రత్త, ఎవరి పాత్ర వారిదే, పొరపాటు పడరాదు. అలా చెప్పి మహర్షి తనకు వేరే పని ఉందని త్వరగా వెళ్ళిపోయాడు. సత్యవతి మహా ఆనందపడి విషయమంతా తల్లికి చెప్పింది. తల్లికి కూడా తన వల్ల ఉపకారం జరిగింది కదా అని సత్యవతికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ తల్లికి మనస్సులో ఒక ఆలోచన పీకుతోంది. ఈ ముని ఇద్దరికీ ఒకే పాయసం ఇవ్వక ఎవరిది వారికే అన్నట్టా? అంటే తన కోడలికి చాలా ప్రశస్తమైంది ఇచ్చుకొని ఉంటాడు. తన మనువడు నా కొడుకు కన్నా గొప్పవాడు కావాలని. సరే చూద్దాంలే అని
ఈ ఆలోచన రావడంతోనే ఆ తల్లి హృదయంలో దుర్బుద్ధి పుట్టింది. దాంతో కూతురి కన్నా ముందుగా తనే మడికట్టుకొచ్చి కూతురి పాత్రను తన పాత్రను తారుమారు చేసి కూతురు తినవలసిన పాయసం తిన్నది. వెర్రిబాగుల కూతురికి ఇది తెలియనే తెలియదు. ఆ తర్వాత కొద్ది కాలానికి తల్లి కూతుళ్ళిద్దరూ గర్భవతులయ్యారు. కోడలు గర్భవతి అయ్యిందని తెలిసి చూసిపోవడానికి వచ్చాడు భృగు మహర్షి. వచ్చి రావటంతోనే కోడలి కడుపులో రజోగుణ ప్రధానుడైన క్షత్రియ బాలుడు పెరగడం చూసి విస్తుపోయాడు మహర్షి. దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి తన కోడలి అమాయకత్వానికి జాలిపడి ఆమెను పిలిచి ఇలా అన్నాడు. అమ్మాయి, ఇదేమిటమ్మా ఇలా చేశావు? జాగ్రత్తగా ఉండమని చెప్పలేదా? మీ అమ్మ నిన్ను మోసం చేసింది. నీ పాయసం ఆవిడ తిన్నది. రాజ్యపాలనా సమర్థునైన కొడుకు పుట్టాలని వాళ్లకు వేరే పాయసం ఇచ్చాను. ఆ పాయసం నువ్వు తిన్నావు. అందువల్ల నీ కడుపున పుట్టినవాడు పుట్టుకకు బ్రాహ్మణుడే కాని వాడు మహాదారుణ క్షత్రియ స్వభావం కలవాడవుతాడు. నీ తల్లికి పుట్టినవాడేమో మహా తపస్వి అవుతాడు. ఏమి చేస్తాం, నీ ప్రాప్తి అలా ఉంది. ఆ మాటలు వింటూనే సత్యవతి కళ్ళనీళ్లు పెట్టుకొని మామగారి కాళ్ళ మీద పడి, మామగారు, నా కొడుకు క్షత్రియుడవడం నాకిష్టం లేదు. అంతటి మహనీయుడు పాణిగ్రహణం చేసి అనుగ్రహించిన చివరకు నాకీ క్షత్రియపు సంతానం కలగడమేనా? వద్దు అయ్యా, మీ తపశ్శక్తికి తిరుగులేదు. నా మీద దయతలిచి ఆ క్షత్రియత్వాన్ని నా పౌత్రుడి మీదకు పంపించి నా పుత్రుణ్ణి అచ్చంగా బ్రాహ్మణాచార సంపన్నుణ్ణి చెయ్యండి అని ప్రార్థించింది. భృగు మహర్షి కోడలి అమాయకత్వపు తపోనిష్టను చూసి జాలి కలిగి సరే అని వరమిచ్చి వెళ్ళాడు. కొంతకాలం గడిచాక సత్యవతి జమదగ్ని అనే కొడుకుని కన్నది. ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు. జమదగ్ని చిన్న వయసులోనే 4 వేదాలు చదివి సర్వశాస్త్రాల్లోనూ పాండిత్యం సాధించాడు. జన్మ సంస్కారంలో ఎంత పోయినా క్షత్రియ బీజం పోలేదు కాబోలు. ధనుర్వేదాన్ని విస్తారంగా అధ్యయనం చేశాడు. తర్వాత మహా తపశ్శాలి అయ్యాడు. అతడు కూడా తండ్రిలాగానే ఒక రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ప్రసేనజిత్తు అనే రాజు కూతురు రేణుకాదేవి. తపఃప్రధానంగా సంసారయాత్ర సాగిస్తున్న ఆ దంపతులకు వసుమంతుడు, సుషేణుడు, వసువు, విశ్వాసువు, రాముడు అనే 5 కొడుకులు కలిగారు. జమదగ్ని ముని కుటుంబంలోని వారంతా తపస్సే ప్రధాన జీవితం లక్ష్యంగా, తపస్సే నిత్య కార్యక్రమంగా, తపస్సే తమకు సర్వస్వంగా కాలం గడుపుతున్నారు. కాలం సుఖంగా సాగిపోతోంది. ఒకనాడు పిల్లలంతా సమిదలు, పళ్ళు మొదలైనవి ఏరుకు రావడానికి అడవికి వెళ్ళినప్పుడు రేణుకాదేవి స్నానానికి గంగకెళ్ళింది. ఈవిడ వెళ్ళేటప్పటికి అక్కడ గంగ కావలి ఒడ్డున చిత్రరథుడనే మార్తికావత పట్టణ రాజు తన అంతఃపుర కాంతలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. ఆ వైభవం, ఆ విలాసం, ఆ ఉత్సాహం, ఆ సొగసు, ఆ భోగం ఇవన్నీ చూసేసరికి ఆవిడలోని క్షత్రియత్వం రవ్వంత ఉద్బుద్ధమై క్షాత్రంలో ఉన్న భోగం బ్రాహ్మ్యంలో ఎక్కడుందమ్మా అనిపించింది. ఆ తలపుతోనే వారి క్రీడలు చూస్తూ అలా నిలబడిపోయింది. కొంతసేపు అయ్యాక ఆవిడకి ఒళ్ళు తెలిసినట్లయి తను చేస్తున్న ఊహ ఏమిటా అని పరామర్శించుకునేటప్పటికీ తన ఊహలో ఉన్న పాపం స్పష్టమై తనకు తనే సిగ్గుపడ్డది. తన్ను తానే అసహ్యించుకున్నది. ఈ ఊహను గ్రహించి భర్త ఏమంటాడోనని భయపడింది. అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. అలా భయంతోనూ సిగ్గుతోనూ తోట్రుపడుతూనే గబగబా స్నానం చేసి కడివేడు నీళ్లు తీసుకొని ఆశ్రమానికి వచ్చేసింది. ఇంత ఆలస్యమయ్యింది, రాలేదేమని ఆందోళనగా ఎదురు చూస్తున్న జమదగ్ని మహర్షికి తోట్రుపడుతూ వస్తున్న భార్య ముఖంలో బ్రాహ్మణ కళ అడుగంటిపోయి ఉండటం కనిపించి భృకుటి ముడిపడింది. ఆయనకు జరిగిందంతా తెలియడం, చీచీ అని భార్య వంక చిత్కారం చెయ్యడం తక్షణమే జరిగిపోయాయి. ఇన్నాళ్ళు తన సహచర్యం చేసినాక, ఇందరు పిల్లలు కలిగినాక, ఇంత తపస్సు చేసినాక భార్య చేసిన ఈ పనికి జమదగ్ని మహర్షి రోషోన్మాద పరవశుడైపోయాడు. ఇంతలో పెద్ద కొడుకులు 4 ఇంటికి చేరారు. కొడుకుల్ని చూడగానే జమదగ్ని మహర్షి, ఒరేయ్, ఈ పాపిష్టి దాన్ని తల నరికేయండ్రా అన్నాడు మహోగ్రంగా. వాళ్ళకి విషయం సరిగ్గా అర్థం కాలేదు. ఏది ఏమైనా కన్న తల్లిని చంపటమా? వారికి చేతులు రాలేదు. తండ్రికి ఎదురు చెప్పటానికి గుండెలు చాలలేదు. తుమ్మ మొద్దుల్లాగా ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయారు.
మహర్షి కోపం ఆకాశ మండలాన్ని దాటుతుంది. కొడుకుల్లో ప్రతి ఒక్కరిని విడివిడిగా పలకరించి చూశాడు. ఎవరు చెప్పినా మాట వినలేదు. భార్య మీద కోపం ముందు కొడుకుల మీదికి తిరిగింది. ఒరేయ్ మొద్దు వెదవల్లారా, నా మాట ధిక్కరించి అడవి గొడ్డల్లాగా నిలబడ్డారేమిరా? నన్ను ధిక్కరించిన పాపానికి అడవి జంతువుల్లాగే జ్ఞాన విహీనులై మొద్దుల్లాగానే బతకండి పొండి అని శపించాడు. ఇంతలో ఆఖరివాడు రాముడు వచ్చాడు. అతని భుజం మీద గండ్రగొడ్డలి మిలమిలా మెరుస్తుంది. వస్తూనే ఇంటి వాతావరణమంతా ఏదో విపరీతంగా ఉందే అనుకున్నాడు. ఇంతలో పిడుగుపాటులాగా తండ్రి గర్జన వినిపించింది. ఒరేయ్, ఇది పాపిష్టిదిరా, దీన్ని నరికేయ్. ముని నోట్లో నుంచి మాటలు రావటం పూర్తయింది. రేణుకాదేవి తల నేలరాలి ఉంది. జమదగ్ని మహర్షి ముందు నివ్వెరబోయాడు. తరువాత ఆనందంతో పొంగిపోయాడు. గుండెలు అవిసేటట్టు కొడుకుని కౌగిలించుకున్నాడు. ఓరి నా తండ్రి, నా మాట మీద లక్ష్యం పెట్టి అసాధ్యమైన పని చేశావు. నీ అన్నలిక చెయ్యకపోవటం వల్ల ఘోర శాపానికి గురయ్యారు. కోరుకో, నీకెన్ని వరాలు కావాలో అవన్నీ కోరుకో. కోరుకో, ఏమీ సందేహించకు. మహర్షి మహోన్మాదంగా ప్రోత్సహించాడు కొడుకుని. పరశురాముడి వదనం ప్రశాంత గంభీరంగా ఉంది. అతను మెల్లగా ఇలా అన్నాడు. నాన్నగారు, మా అమ్మ ఏదో తప్పు చేసే ఉంటుంది, కానీ ఆవిడ నా తల్లి. ఆవిడ పాపాలన్నీ మీ వరం వల్ల దహించుకుపోయి ఆమె మునుపటి కన్నా పవిత్రురాలు కావాలి. ఆవిడకు తన వధ సంగతి గుర్తుండరాదు. ఇక నా అన్నలకు కూడా శాపం తక్షణమే అంతం కావాలి. వారికి కూడా ఈ జరిగినదేది గుర్తుండరాదు. ఇక నా సంగతి, మీరు అఘటన ఘటాన సమర్థులని నాకు నిశ్చయంగా తెలుసు. కనుకనే నేనీ అకృత్యానికి దిగాను. అంత మాత్రం చేత నాకు పాపం అంటకుండా పోదు. కనుక నాకు మాతృవధ దోషం అంటకుండా చెయ్యండి. ఈ వరాలు నాకు ఇయ్యండి. అతని వరాలు విని తండ్రి మరింత ఆశ్చర్యపోయాడు. ఓరి నాయనా, నా మాట ముగిసే లోపల నే చెప్పిన పని ముగించిన నీ చేతి వేగాన్ని చూసి ముచ్చటపడ్డానే కాని నీ బుద్ధిలో అంతకన్నా వేగము తీక్షణత ఉన్నాయని గ్రహించలేదురా. నువ్వు ఆ త్రుటిలోనే ఇంత ఆలోచన చేసి ఆ పని చేశావన్నమాట. బేష్, బుద్ధిశాలివి నువ్వు. బుద్ధిశాలివి కనుకే అస్మృతిని కూడా కోరావు. బహు బుద్ధిశాలివి నువ్వు. అంతేకాదు, అందరి సంగతి అడిగి చివరికి నీకు పాపం అంటకూడదని కోరావు. ఈ నీ నిస్వార్థత్వాన్ని చూసి నేను మరింత సంతోషిస్తున్నాను. అందువల్ల నువ్వు కోరినవే కాక యుద్ధాలలో అప్రతిహత శక్తిని, సుదీర్ఘమైన ఆయుష్యాన్ని కూడా నీకు వరంగా ఇస్తున్నాను, తీసుకో అని వరాలిచ్చాడు జమదగ్ని మహర్షి. అప్పటి నుంచి వారి సంసారం మామూలుగానే సాగింది. కార్తవీర్య చక్రవర్తి వాళ్ళింటికి అతిథిగా వచ్చేదాకా. దొమ్మి ఈ వివరాలన్నీ విన్న దగ్గర నుంచి ఈ విపరీత బుద్ధులకి పరశురాముడంటే భయము, జమదగ్నముని అంటే చులకనతనము రెండూ పెరిగాయి. అందువల్ల వారు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండి పరశురాముడు ఇంట్లో లేకుండా ఉండే సమయాలు నిర్ణయంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒకనాడు పరశురాముడి ఇంట్లో లేని సమయం చూసి క్షత్రియ యువకులు కొన్ని వందల మంది జమదగ్ని ఆశ్రమం మీదికి దొమ్మిగా వెళ్ళబడ్డారు. మహర్షి సమాధిగతుడై నిశ్చలంగా ఉన్నాడు. వీరు ఆశ్రమాన్ని చెయ్యగలిగినంత చెల్లా చెదురు చేశారు. పరమశాంతుడై సమాధిగతుడైన మహర్షిని చిత్రహింసలు పెట్టారు. రేణుకాదేవి కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలింది. ఆశ్రమవాసులంతా అంగలార్చి చేతులెత్తి నమస్కరించి ప్రార్థించారు. అయినా ఆ మూర్ఖులు ఆగలేదు. ఎవరి కన్నీళ్లు వాళ్ళని ఆపలేకపోయాయి. భర్తను వాళ్ళ వధించబోతున్నారని తెలిసి రేణుకాదేవి శోకావేశంలో గుండెలు పగిలేలాగా ఏడుస్తూ తన చివరి కొడుకు వస్తే తమని రక్షించగలుగుతాడని రామా రామా అని 21 సార్లు అడవంతా మారు మోగేటట్లు పిలిచింది. అయినా ఆ పిలుపు పరశురాముడికి అందనే లేదు. ఏ పాపము ఎరుగక శాంతుడై కరుణామయుడై తపఃపరాయణుడై నిశ్చలుడై ఉన్న జమదగ్నముని తలను నిర్దయంగా నరికి వికటాట్టహాసాలు చేసి మళ్ళీ రాముడు వచ్చేవేళ అవుతోందని ఆ క్షత్రియ మాంసనులు పారిపోయారు. ఆశ్రమమంతా శోకంతో నిండిపోయింది. పర్ణశాలలు కూలిపోయి ఉన్నాయి. అగ్నివేదికలు విరిగిపోయి ఉన్నాయి. తపస్సులు హృదయాలన్నీ ముక్కలై ఉన్నాయి. రేణుకాదేవి మూర్తీభవించిన శోకదేవతలాగా ఉంది. 2 ముక్కలై తలో చోట పడి నెత్తుటి వరదలో దొర్లుతూ ఉన్న తన భర్త శరీరాన్ని ఒక చోటుకి చేర్చుకొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ ఇల్లాలిని ఎలా ఓదార్చాలో తెలియక శిలా ప్రతిమల్లాగా నిలబడిపోయారు ముని జనులంతా.
కొంతసేపటికి పరశురాముడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఏం మిగిలి ఉంది? తన వంతు దుఃఖం మాత్రమే తనకు మిగిలి ఉంది. చీచీ, నాది పాడు జన్మ. నా మూలంగా నా తండ్రికి ఈ కుక్క చావు వచ్చింది. ధనుర్వేదం సాధించి ఏం ఫలం? సాక్షాత్ పరమేశ్వరుడికి శిష్యున్నై ఏం ఫలం? కార్తవీర్యుడి 1000 చేతులు నరికి ఏం ఫలం? అవన్నీ చివరకు నా తండ్రిని చంపుకునేందుకు ఉపకరించినాయి అని పరిపరి విధాల తన్ను తానే నిందించుకుంటూ ఆ కడసారి పిల్లవాడు పసివాడిలాగా వలవలా ఏడ్చాడు. అలా ఏడుస్తున్న పరశురాముణ్ణి చూసి మునివృద్ధులంతా అతన్ని ఓదార్చబోయి తామే వెక్కి వెక్కి ఏడవసాగారు. అలా కొంతసేపు గడిచాక పరశురాముడు తన్ను తానే సంభాళించుకున్నాడు. చూస్తుండగానే అతని దుఃఖమంతా మహోగ్ర క్రోధంలోకి పరిణమించింది. ఒళ్ళు ఉబ్బింది, పెదవులు అదరసాగాయి, పళ్ళు బిగుసుకున్నాయి, ముఖం గాండ్రించింది. చి, చేతకాని చవటలాగా నేనేడవటమేమిటి? ఒక సింహనాదం అందులోంచి వెలువడింది. తక్షణమే కూలిన ఇంట్లో ఒక మూల పడి ఉన్న ధనస్సు, అంబుల పొద అతని భుజాలకెక్కినాయి. ఈ వీరావేశం చూసి అప్పటికే జరిగిన హింసకు పరితపిస్తున్న ఆశ్రమవాసులు, అతని సోదరులు గడగడా వణికిపోయారు. ఓరి తండ్రి, బ్రాహ్మణులకు హింస తగదురా అని వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకొని బతిమాలాలు. అయినా పరశురాముడు పిచ్చి పట్టిన సింహంలాగా దూసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం సరాసరి మహిష్మతి నగరానికి వెళ్ళి అక్కడ విజయోత్సవ సమారంభంలో విర్రవీగుతున్న హంతక క్షత్రియులందరినీ ఊచకోతగా నరికి ముక్కలు ముక్కలు చేశాడు. తరువాత ఊరంతా వెతికి కనబడ్డ క్షత్రియుణ్ణి ప్రతి వాణ్ణి నరికి పోగులు పెట్టాడు. ఇంక నరకడానికి క్షత్రియుడు కనపడక వెనుతిరిగి ఆశ్రమానికి వచ్చాడు. హృదయంలో కోపావేశం అణుమాత్రమైనా తగ్గలేదు. ఇంటికి వచ్చేసరికి ఎదురుగా శోకమూర్తి తల్లి, ఇంకా ఎదురుగా నెత్తుటి మడుగులో తన తండ్రి, తన వల్ల చచ్చిన తండ్రి. రాముడు క్రోధాశోక వేగాలతో ఉన్మత్తుల్లాగా ఉన్నాడు. తన ఆవేశాన్ని సంభాళించుకోలేక పరశురాముడు గుంపులు తేరి ఉన్న మునిమండలి సమక్షంలో బల్లెపు పోటు తిన్న మదగజంలాగా గీంకరిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. అమ్మా, నా కోసం 21 సార్లు పిలిచిందట. నా పేరు విని కూడా ఆ క్షత్రియాదములు ఆగలేదు కనుక నేనీ భూమండలమంతా 21 సార్లు తిరిగి వెతికి నేను క్షత్రియుణ్ణి అన్న ప్రతి పాపిని నరికి ముక్కలు చేసి తీరుతాను. ఇది సత్యం. పాపిష్టులను చంపితే అది పాపం కాదు. ఆ ప్రతిజ్ఞ విని ముని జనులంతా నిశ్చేష్టులై నోళ్లు తెరుచుకొని నిలబడిపోయారు. రేణుకాదేవి మాత్రం లేచి వచ్చి కళ్ళు తుడుచుకొని కొడుకు భుజం మీద చెయ్యి వేసి, ఓరి నాయనా, అలాగే చేద్దువు గాని, ముందు మా సంస్కారాలు కాని అన్నది శోకము గాంభీర్యము కలిసిన కంఠంతో. పరశురాముడు తల్లి వంక నిబ్బరంగా చూశాడు. తల్లి తన మాట కాదనటం లేదు, అంతే చాలు. తల్లి చెప్పినట్టు చేయటమే తన ప్రథమ కర్తవ్యం. తల్లి చెప్పుకుపోతోంది, బాబు, నీ తండ్రికి ఈ పాడు చోట సంస్కారం చెయ్యరాదు. ఒక కావిడి తీసుకురా. ఒక పక్క మీ నాన్నగారి శవాన్ని, మరో పక్క జీవచ్ఛవాన్ని నన్ను కూర్చోపెట్టు. కావిడి భుజాన్ని తగిలించుకొని దక్షిణా పశ్చిమంగా నడు. ఏ చోట ఆగు అని అశరీరవాణి పలుకుతుందో అక్కడ సర్వలోకోత్తరుడైన ఆచార్యుడు లభిస్తాడు నీకు. ఆయన చెప్పినట్టుగా మా ఇద్దరికీ సంస్కారాలు చేద్దువుగాని నడు. పరశురాముడు క్షణాల్లో అన్నీ సిద్ధం చేశాడు. సోదరులు, కొందరు మునివృద్ధులు బయలుదేరారు.